చేద్దామని చెప్పి వీడియో తీసేసి కూర్చున్నాను ఫ్రెండ్స్. కూర్చుంటే అంటే కాసేపు రిలాక్స్ అవుతాను అనమాట. రాగానే గార్డెన్ నుంచి సింధమ్మ నా మీదకి ఎక్కి ఫోన్ పగలగొట్టింది. నా టైం బాగుంటుంది కదా ఎప్పుడూ అదనమాట. అయితే ఇదిగోండి కిచెన్ వేస్ట్ నేను ఎక్కడ పడితే అక్కడ పోగులు పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇది కూడా డౌటేనండి, వీడియో ఎంతవరకు వస్తుందా అంటే స్క్రీన్ మొత్తం కదిలిపోతుంది అనమాట. ఒక్కొక్కటి 4-5 లాగా కనబడుతున్నాయి. మామూలుగానే నాకు 4 కళ్ళు, 4-5 కనబడుతుంటే ఇక నా పరిస్థితి చూసుకోండి. ఇది నేను దేన్ని ప్రెస్ చేస్తున్నానో కూడా తెలియట్లేదు. మొన్న అయితే వీడియో నొక్కపోయి యూట్యూబ్ అనేది నొక్కపోయి దానిపైన ఉన్న మచ్చని నొక్కుతున్నా. ఫోన్ అయిపోయింది, ఇంక ఫోన్ అయిపోయిందని ఏడ్చేస్తున్నాను అనమాట. అది పరిస్థితి. చూడండి కిచెన్ వేస్ట్ నేను అట్లా పక్కన పెట్టేశాను కదా, బొద్దింకలు అవి వచ్చినాయి. అయితే ఏంటంటే ఈయనకి బాగాలేదు కదా, విజిట్ చేయడానికి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. నిన్న వాళ్ళ చెల్లి వచ్చింది. ఇంకా చిరాకుగా గార్డెన్ మొత్తం ఎక్కడికైతే అక్కడ పోగులు ఉన్నాయని ఇలా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది చక్కగా కంపోస్ట్ తయారైపోయింది. కవర్లో చూస్తే ఈయనకి చిట్టెత్తుకు వచ్చేది అనమాట. నేను ఇట్లాగా కిచెన్ వేస్ట్ అంతా పోగులు పెట్టేశాను. వీడియో చేద్దామని ఈ టబ్బులోనేమో మట్టి ఎండ పెట్టాను, అది తడుతుంది వెళ్తుంది. ఆకులన్నీ రాళ్ళన్నీ కొంచెం ఏరుకున్నాను. ఇంకా ఆవిడ ఒకటి చేయమంటే నాకు పరమానంద శిష్యురాలు కదా, ఒకటి చేసిద్ది. ఇంకొని మొన్న ఎండ పెడుతున్నాను కిచెన్ వేస్ట్ అంటాను అని చెప్పి వాటర్ పోసేటప్పుడు చూపించాను కదా ఆ వీడియోలోనే. ఇందులో వేస్తున్నాను వడకట్టిందని, అది మళ్ళీ తెడిచిపోయింది అనమాట. కానీ వాన నీళ్ళు కిచెన్ వేస్ట్ అంతా మంచి చాలా మంచి లిక్విడ్ అండి. అది మనం చక్కగా బకెట్ నీళ్ళుగా అవుతుంది. మనం కలుపుకొని మొక్కలకి వేయాలే కానీ ఎట్లాగో వానదేవుడు మనకి చక్కగా వస్తున్నాడు కదా. అయితే ఇదిగోండి కవర్లో పెట్టి వంగ మొక్క పెడితే చూసారా ఎట్లా తవ్వేసినాయో. పందికొక్కులో పిల్లిలో మనకు తెలియదు ఏం జరుగుతుందా అనేది నాకు అర్థం కావట్లేదు. పందికొక్కులు రాకుండా గేట్ కూడా పెట్టించానండి. పూర్వీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా కష్టపడి నేను కొన్ని మొక్కలు తెచ్చుకుంటే మొత్తం తవ్వేసింది. కరివేపాకు మాకైతే మాకు అసలు దొరకట్లేదని చెప్పి బతికిందండి. చచ్చిపోయింది అనుకున్నాను, బతికింది. అది కూడా తవ్వేసింది. దాన్ని గుర్తుగా ఉంటుంది అంటే చూడండి నేను ఎంత భద్రంగా ఎంత జాగ్రత్తగా దాచుకున్నాను నేను. ఇది పరిస్థితి అనమాట. మా ఇల్లు జంతు సంరక్షణ కేంద్రం అయిపోయిందనమాట. గోరింకాస్ జంతు సంరక్షణ కేంద్రం అని పెట్టేస్తే పోద్దేమో ఇదనమాట. మొక్కలన్నీ చూడండి వర్షాలకేమో ఇలాగా పురుగు పట్టేసి గుండు మొక్కలు పోతున్నాయి. ఉన్న మొక్కలేమో ఇవి చక్కగా తవ్వేసి ఆడుకుంటున్నాయి. బాగుంది కదా గోరింకా సంరక్షణ కేంద్రం. పెడదాం, మంచి యూట్యూబ్లో మంచి రెవెన్యూ వస్తే. ఇదేమో గార్డెన్లో వచ్చిన చెత్త అంతా ఏమేంటి డవ్ షాంపూతో సహా, అంటే ఒక్కొక్కసారి మనం స్ప్రే చేస్తాం కదా షాంపూ వాటర్ కలిపి పురుగులకి, అది అట్లా పక్కన పెడితే అవి కూడా వేసేస్తుంది. ఎన్నిసార్లు చెప్తానో ప్లాస్టిక్ వేయొద్దని. ఇదిగోండి ఆ టిన్లోదే ఎండబెట్టిన మట్టి అనమాట. ఇది తెరిచిపోయింది, చాలా చిరాకుగా ఉంది. చూసారా వానకి మొత్తం గార్డెన్ అంతా ఎలా ఉందో. బెండకాయ ఆకులు మొత్తం అడుగునియన్నీ ఇందాక ప్రూవ్ చేశానండి. ఆ ఆకులు వేస్తుంది. నేను ఇది వీడియో తీస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ వీడియో మరి అప్లోడ్ అవుతుందా లేదా అనేది నాకైతే తెలియదు. ఇదిగోండి ఇక్కడ కూడా వడకట్టిన నీళ్ళు, అన్నం మొత్తం అంతా కిచెన్ వేస్ట్ అన్నమాట. మనకి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తే దాని అంతా అదే తయారైపోతుందండి. మనం ఒక 2 రోజుల దాకా దాన్ని చూసుకునే పని లేదు. మనం ఏది వేస్ట్ చేయొద్దండి. చక్కగా వంటగదిలో వచ్చే ప్రతిదీ కూడా మనకి మొక్కలకి చాలా బలమైన ఫుడ్గా తయారవుతుంది. నేను అందుకనే ఆ వీడియోని అట్లా పెట్టేశాను ఫ్రెండ్స్. అందుకే అది పెద్ద ల్యాగ్ అయిపోయింది అనమాట. మీరు సపోర్ట్ చేయండి. కొంత వీడియోస్ చూడకపోవడానికి కూడా కారణం ఇదే. అయితే
ఇది యాక్చువల్లీ డైరెక్ట్గా పెట్టేద్దామని నేను పని చేస్తూ వాయిస్ ఇచ్చాను, కానీ కవర్ల సౌండ్ వెనకాల నాయిస్ బాగా ఎక్కువైపోయింది. మళ్ళీ ఒక పావు గంట దీనికి రెస్ట్ ఇచ్చి వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఈ వీడియో ఇచ్చేంత వరకు ఉంటుందా లేదా అనేది అయితే తెలియదు. తమ్నేల్ కూడా డౌటే. దానికి ఏంటంటే నేను ఫస్టే తమ్నేల్ తయారు చేసేసాను, అందుకని అది ఇంకా ఎడిటింగ్లో కటింగ్లు చేయకోకుండాను ఇంకా ఉన్నట్టుగా పెట్టేశాను అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. ఏంటి అంటే నా ఫోన్ పగిలిపోయింది, ఇంకో ఫోన్ నుంచి నేను చూస్తున్నాను. దానికేమో నా వీడియోలు పెట్టడానికి ఉండట్లా, కామెంట్లు చేయడానికి. అది కూడా పగిలిపోయింది అనమాట, బస్సులో పడిపోయిందంట. మా చిన్నమ్మాయి ఫోను కిట్టి సపోర్ట్ ఐడి అని దాని నుంచి నేను చూస్తుంది. మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది కదా. మనం వీడియోస్ అయితే వేరేళ్ళు అవ్వట్లా, అట్లీస్ట్ కనీసం ఒక 20 వ్యూస్ కూడా రావట్లేదండి. ఫోన్ పగిలిపోయినా నేను ఏవో ఒక తిప్పలు పడి ఎలాగోలాగా దీని నుంచి ఒరిజినల్ ఐడి నుంచి సపోర్ట్ ఐడి నుంచి చూస్తున్నా. కానీ మీ ఇష్టం ఫ్రెండ్స్, నచ్చితేనే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నచ్చుతుందనే అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్, మనం ఎంత కిచెన్ వేస్ట్ అయినా సరే ఒక గుప్పుడు మట్టి వేస్తే మాత్రం మట్టి ఏదైనా సరే తనలో కలిపేసుకుంటుంది. కానీ బొద్దింకలు చూసారా ఎన్ని ఉన్నాయో. అందుకనే మన జంతు సంరక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.